నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలవంతపు పాఠశాల విలీన ప్రక్రియను ఆపండి. ప్రజా సంఘాలు తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాఠశాలను కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఏడబ్ల్యూయు, ఏఐటిడబ్ల్యూఏ, సిఐటియు విద్యా వికాస కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి. తీవ్ర ఆందోళన ఉన్న పాఠశాలను కొనసాగిస్తామని కలెక్టర్ హామీ. తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి మరోసారి చెత్త వేయకుండా జరిమానాలు విధించాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెను తిరుపతిలో జయప్రదం చేయండి. కార్మిక సంఘాలకు ఏఐటియుసి నగర అధ్యక్షుడు కేవై రాజా పిలుపు. వార్తల్లోని వివరాలు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫారం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫారం కార్యక్రమం నిర్వహించారు. ఖాదీ కాలనీ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారం కార్యక్రమంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఖాదీ కాలనీలో ఇండ్లు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగ అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో అనుమతులు లేకుండా యాడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలన్నారు. యాడ్ ఏజెన్సీల బకాయిల వసూలుపై దృష్టి సారించాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు బాలాజీ, మూర్తి, టీపీబీఓలు మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, మరోసారి చెత్త వేయకుండా నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని 3వ వార్డులోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త కుప్పలు ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున రాత్రుల్లో కవర్లతో చెత్త వేస్తున్నారని సిబ్బంది కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త కుప్పలు ఉన్నాయని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి రోడ్లపైన, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచేలా చూడాలని, పన్నులు విధించాలని అన్నారు. వర్షపు నీరు, మురిగినీరు రోడ్లపైకి రాకుండా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సంబంధిత వారితో మాట్లాడి తూకీవాకం ప్లాంట్కు తరలించాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏలు లలిత, శిల్ప, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెను తిరుపతిలో జయప్రదం చేయండి అని కార్మిక సంఘాలకు ఏఐటియుసి నగర అధ్యక్షులు వై రాజా పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగిపట్టణ ఏఐటియుసి ఆఫీస్ వద్ద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ కార్మికులకు వ్యతిరేకమైన కార్మిక చట్టాలను హరిస్తున్న ప్రభుత్వం తక్షణమే యథావిధిగా కార్మిక హక్కులు కొనసాగించాలని, కార్మికుల పని గంటలు 8 గంటలు ఉండాలని, అసంఘటిత రంగ ఆటో, అమాలి, ఆకర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం 29,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందజేయాలని తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారాలు చెల్లించాలని పలు డిమాండ్లపైన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో తిరుపతిలో పెద్ద ఎత్తున కార్మిక, కర్షక, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండకట్టాలని, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల కార్మికులకు మేలు చేస్తున్నామని చెబుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలులోకి రాకపోవడం చాలా దారుణమని, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు మొండి చేయి చూపిస్తోందని అన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శివ, బిఎస్ఎన్ఎల్ కన్వీనర్ గోవిందస్వామి, ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు సురేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు హరి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 21వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల 9వ తేదీన సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి బైరాపేట ఏఐటీసీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ ఇతర సంఘాలు కలుపుకొనేసి అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ సంఘాల అన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది. కార్మికులకి ఏ ఒక చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు. ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. గిరిజనుల అభివృద్ధికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన కృషి మరువలేనిదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అన్నారు. నిత్యం ధ్యానం, పూజలతో జీవనశైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా అవతరించారని తెలిపారు. గిరిజన తెగకాని వీరుడు మన్యం ప్రాంత గిరిజనుల కష్టాలు, సమస్యలను చూసి చలించి బ్రిటిష్ వారితో పోరాడి మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో ధైర్య సాహసాలను నింపారని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారని అన్నారు. అల్లూరి సీతారామరాజు సేవలను గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో లక్ష్యాలను సాధించాలన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు పేరు వింటే ప్రతి ఒక్కరికి అతని ధైర్య సాహసాలు గుర్తుకు రావాలని, కష్టాలు, ఇబ్బందులు ఉన్న సమయంలో మన్యం వీరుడిని స్మృతికి తెచ్చుకుని ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాబబాని భాష, ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. His contribution is like not a small thing. His contribution is very, very big, especially for the tribal people. Actually, he is a non-tribe. That also we must remember. So he belongs to now present West Godavari district, but he went to tribal areas because he was seeing injustices, and at a very, very young age he sacrificed his life, which is not so easy. So generally everybody remembers freedom fighters from Bengal or freedom fighters from UP or Kolkata, but now we have started learning about his contribution. And if you see the district of which is previously was Paderu, Rampachodavaram, Chinturu, district name is Alluri Sitaramraju. So in villages you find statues, and so his contribution is very, very high. Very, very small thing that do your work without harming others. That's the only very, very small thing. Because now these days we don't have capacities. Our capacities have come down very badly. Okay.
So we have seen in 100 years changes happening in human race, and if you can learn something from him about selfless service, not thinking about himself and doing work for others, and please read about it. తిరుపతి జిల్లాలోని తడ, కేవీబీపురం, రామచంద్రాపురం, పుత్తూరు, దొరవారి సత్రం, సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట మండలాలలో పాఠశాల విలీన ప్రక్రియను తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యా కమిటీల ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారని, అలాంటి సమస్యాత్మక పాఠశాలను కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, రవి, సిఐటియు నాయకులు జయచంద్రలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చి పాఠశాల విలీనం సమస్యలపై చర్చించారు. ఈ మండలాల్లో గత 4 నెలల నుంచి మా ఊరి బడి మాకే కావాలని పోరాడుతున్న స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ఈ తీవ్రతను రిపోర్ట్ పంపి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ విలీనం ప్రక్రియ ద్వారా అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటటువంటి ప్రమాదాలు ముందుకు వస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విద్యా కమిటీల అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు అత్యుత్సాహం చూపి బలవంతంగా పాఠశాలను గందరగోళంగా విలీనం చేసి విద్యార్థులను 22 రోజుల నుంచి బడిబయటే ఉండేటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టారని అన్నారు. ఇలాంటి పాఠశాలను విలీనం చేయకుండా పేద విద్యార్థుల చదువు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పాఠశాల విలీనం తీవ్రంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని, అలాంటి పాఠశాలను విలీన ప్రక్రియ నుంచి మినహాయించి కొనసాగించేలా చేస్తామని, హైవే, బాగులు, బంకలు, చిన్నారులకు ఇబ్బంది కలిగించే పాఠశాలను కొనసాగించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో పాఠశాలల విలీనం చాలా దుర్మార్గంగాను, చాలా అన్యాయంగాను జరిగింది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, ఎక్కడైతే తల్లిదండ్రులు తీవ్రంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మా ఊరు బడి మా ఊర్లోనే ఉండాలి, మా పిల్లలు మా బడిలోనే ఉండాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకుని వాటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరాము. ఆయన కూడా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సంఘాలన్నీ కూడా తీవ్రంగా చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని నిర్ణయం చేస్తామని చెప్పారు. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ఉద్యోగాలు పోతున్నాయి, మధ్యాహ్నం భోజనం పోతా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. చదువుని ఏ రకంగా మీరు మెర్జి చేయడం ద్వారా, కలపడం ద్వారా అభివృద్ధి అవుతుందంటే చాలా అది కళ తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు చాలా పాఠశాలలు కేరళలో ఆదర్శంగా నడుపుతున్నారు, ఈరోజు ఢిల్లీలో చాలా ఆదర్శంగా. ఇది అధ్యయనం చేయండి. అవేమీ లేకుండా ఉన్నట్టుగా బలవంతం రిపోర్టు తీసుకొని ఎంఈఓల మీద స్వారీ చేసి డిప్యూటీ డిఈఓల్ని బెదిరించి ఈ రకంగా తీసుకొచ్చి ఈ రిపోర్ట్లన్నింటినీ కూడా చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ఏదో ఒక పద్ధతిలో బలవంతంగా అమలు చేయాలని చూడడం సరైన పద్ధతి కాదు. వెంటనే దీన్ని ఉపసంహరించుకొని దీని కారణంగా గిరిజనులు, దళితులు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఉన్న పేదలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి అనేది ఉంది. ఇది ఒక అప్రజాస్వామికం. స్కూళ్ళు మేనేజ్మెంట్ ఏవైతే నిర్వహణ కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల అభిప్రాయం లేదు, పంచాయతీ అభిప్రాయం లేదు, అసలు మొత్తం అక్కడ ఎమ్మెల్యేలు కూడా పరిగణలోకి తీసుకోకుండా జరుగుతున్న ఈ ప్రక్రియని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. వాళ్ళ పాఠశాలలో ఆ గ్రామంలో బలోపేతం కావాలి. అనేక పాఠశాలలు మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు 600 పాఠశాలలు ఈరోజు ఈ రకంగా మధ్య చేయడం ద్వారా మూసేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల పోస్టులు, వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం మొన్న ఈ యొక్క రేషనలైజేషన్ తేలిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకో 16,000 పోస్టులు వస్తున్నాయి. వీటికి తగ్గట్టుగా ఇంకా పాఠశాలలు పెంచి మరింత దగ్గరగా దళితులకి, గిరిజనులకి చదువు చెప్పించాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఉపసంహరించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం గాను, ఇలా సిఐటి కార్మిక సంఘం గాను, మహిళా సంఘం గాను, వ్యవసాయ కార్మిక సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో విద్యా వికాసం వేదిక విశాలంగా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాము. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ కాలేజీ కూడలి వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి కట్టించి ఘన నివాళులర్పించారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ కాలేజీ కూడలి వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి కట్టించి ఘన నివాళులర్పించారు. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందాని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుండి దేశ అభివృద్ధిలో తోడ్పడాలని సదాశివం అన్నారు.
మన సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, చాంబోల హరినాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్, మలారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామి వివేకానంద వారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి గజమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద వారు యువతకు స్ఫూర్తి ప్రదాత, చైతన్యమూర్తి. ఆయన తన ఉపన్యాసాలతో భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో సైతం భారతీయ ఆధ్యాత్మికతను, సామాజిక స్పృహను తెలిపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు. ఆయన చూపిన అడుగుజాడల్లో యువత అందరూ కూడా పయనించాలని, యువతకు దిశ దశ చూపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు. ఆయన ఒక చైతన్యమూర్తి. ఏదైతే ఆయన భారతీయ ఆధ్యాత్మికత గురించి కానీ, యోగా గురించి కానీ, అదేవిధంగా భారతీయ తత్వాన్ని గురించి కూడా పలు దేశాల్లో గలమెత్తిన మహనీయుడు. ఆయన ఈ రోజుకి కూడా యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపిన మార్గంలో యువత ప్రయాణింపజేసి యువత కూడా అనుసరించి ఆయనకి మనం ఈరోజు ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులను కూడా ఈ సందర్భంగా అర్పించినామని తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను తిరుపతి బీజేపీ నార్త్ మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి కొర్లగుంట బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో మన్యం వీరుడు, అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు లోక ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్య యాదవ్, మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎవరైతే మన్యవీడు అనుకుంటున్నారో అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం జరిపి అటవీకులు ఎవరైతే ఉన్నారో అటవీకులకి న్యాయం జరిగేలా అనేక ఉద్యమాలు చేపట్టి జైలుకి పోయి పడాల అదే బ్రిటిష్ వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చంపబడిన వ్యక్తి. అతని యొక్క ఈ భారతదేశానికి ఎంతో కృషి చేశారు. భారత ప్రజలకు మరి అటవీకులకు ఎవరైతే పేద బడుగు వర్గాలు వాళ్ళకంతా కూడా కృషి చేశారో ఆయన ఆశీర్వాదం కోసం వాళ్ళ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇంత ధన్యవాదాలు. ప్రజల కొరకు తన ప్రాణాలని అర్పించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ అతని ఆశయాల్ని నెరవేర్చాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. ఇట్లు బీజేపీ పార్టీ తిరుపతి నార్త్ మండలం అల్లూరి సీతారామరాజు గారి అల్లూరి సీతారామరాజు జయంతి మరియు పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలను తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతి మరియు మన్యం వీరుడు, అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి పింగళి చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు మరియు పింగళి వెంకయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ వసంత్ కుమార్, చాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం మాడవీధి తిరుపతిలో భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. ఆయన మన దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచే ఒక పతాకాన్ని రూపొందించి మనకు భారతీయులందరూ కూడా ఏక తాటిపై స్వతంత్ర పోరాటం జరపడానికి ఆద్యులైనారు. ఈరోజు ఆయనకి జోహార్గా నివాళులు అర్పిస్తున్నాం.
పేద బడుగు బలహీన వర్గాల అండ జన హృదయ నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని రాధారంగ మిత్రమండలి సభ్యులు రాజారాయల్, బెల్లంకొండ రమేష్, గోపీరాయల్, నీలకంఠ రాయల్ అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులకు రంగా చూపిన మార్గాలు ఆదర్శప్రాయమన్నారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలను చంద్రగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రాజారాయల్, బెల్లంకొండ రమేష్, గోపీరాయల్, నీలకంఠ, ఎమ్మెల్యే వెనిగంట్ల రాము, ఏపీ స్టేట్ ఫేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఏజీకే స్కూల్ సెంటర్, బేతవోలు సెంటర్లోని చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రాధారంగ మిత్రమండలి సభ్యులకు తినిపించారు. ఈ సందర్భంగా రాజారాయల్, బెల్లంకొండ రమేష్, గోపీరాయల్ మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని కొనియాడారు. కులమత వర్గాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న వారికి అప్పన్న హస్తం అందిస్తూ రంగా చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. నాటి రోజుల్లో స్వర్గీయ మోహనరంగ చేసిన మంచి పనులు భవిష్యత్తు తరాలకు కూడా ఆదర్శప్రాయమన్నారు. దశాబ్దాలు గడిచినా నేటికీ ప్రజల గుండెల్లో రంగా సజీవంగా ఉన్నారనడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆయన జయంతి వేడుకలు నిదర్శనమని వారు పేర్కొన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా పేద వర్గాల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాజులు, హరినాథ్, సుమంత్, రోహిత్, దశరథ, చక్రాల చిన్ని తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర మేము మా వంగవీటి మోహనరంగ గారి 78వ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు ఎన్నో రోజుల నుంచి అన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా సహకరించకుండా ఉన్నారు. ఈరోజు మా పులివర్తి నాన్నతో మేము కూడా త్వరలోనే కలిసి మన చంద్రగిరిలో మేము శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని పెట్టే ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా ఇక్కడ వంగవీటి మోహనరంగ గారు ఈ రాయలసీమలో తెలియకపోవచ్చు కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఆయన దేవుళ్ళగా కొలుస్తారు. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండేవారు. ఆయన అన్ని కులాలని కలుపుకొని అన్ని కులాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇక రాడేమో అన్న ఆలోచనలో అందరూ ఉంటున్నారు. కాబట్టి అందరి కులాలని కలుపుకొని చేసిన అతను ఈరోజు లేకుండా పోవడము, అతని పుట్టినరోజు మేము ఈ విధంగా జరుపుకోవడం మాకు కొద్దిగా దుఃఖంగా ఉన్నప్పటికీ అతని పుట్టినరోజు మేము జరుపుకోవాలి, అతను ఉనికి పబ్లిక్ చాటాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇలా నడిపుట్టిన చంద్రగిరిలో చేసుకోవడం జరిగింది. ఈరోజు వంగవీటి మోహనరంగ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన యూత్ కానీ అందరూ కూడా ఆయన ఒక కులానికే కాదు అందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణ. ప్లస్ మెయిన్ ఏంటంటే ఈయన పేరుని అట్లీస్ట్ ఒక జిల్లా కన్నా పెట్టి ఒక జిల్లాకు పెట్టాలనేది మా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. జై వంగవీటి మోహనరంగ, జై వంగవీటి మోహనరంగ. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుల్లో అల్లూరి సీతారామరాజు గొప్ప యోధుడని, క్షత్రియ జాతి గర్వించదగ్గ వీరుడని, సాయుధ పోరాట ధీరుడని, మన్యం వీరుడని, స్వాతంత్ర సమరానికి అగ్నిజ్వాల అంటించిన అల్లూరిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని తిరుపతికి చెందిన క్షత్రియ సోదరులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ సమావేశ మందిరంలో స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్షత్రియ సోదరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర స్వగ్రామంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అల్లూరి జయంతిని జాతీయ పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నగర పరిధిలో ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఈ జయంతి వేడుకల్లో క్షత్రియ సోదరులు రుక్మాంగదరాజు, నవీన్ రాజు, గిరిరాజు, శంకర్ రాజు, మణిరాజు, మాధవరాజు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి బుద్ధుని కొండపై కొలువై ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టిన ఉన్మాదులను పట్టుకుని వారి తలలను తెగ నరికే శక్తి మాకు కూడా ఉందని, అయితే తాము అహింసను కోరుకునేవారమని, కనుక చట్టబద్ధమైన పరిష్కారం కొరకు పోలీసులపై ఆధారపడ్డామని, పోలీసులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలగుంట శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లెమొగ్గల ఉమాపతి తీవ్రంగా హెచ్చరించారు. బుద్ధుని కొండలో బుద్ధుని తలనరికిన దుర్ఘటనపై నేడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం నందు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు నిరసన చేశారు.
అనంతరం పాలగుంట శ్రీనివాసులు మల్లెముక్కల ఉమాపతి మాట్లాడుతూ బుద్ధుని కొండను మానవ వికాస కేంద్రంగా గొప్ప ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా రూపొందించాలన్న ఉన్నత ఆశయంతో బుద్ధ అంబేద్కర్ సమాజ ట్రస్ట్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి బుద్ధుని కొండలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేస్తుంటే కొంతమంది ఉన్మాదులు ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తథాగతుని 3 విగ్రహాలను ధ్వంసం చేశారని ఇప్పుడు మరో విగ్రహాన్ని సినిమా పక్కిలో ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని, అందుకే మదనపల్లి తాలూకా సీఐ కళా వెంకటరమణ విగ్రహ ధ్వంసం చేసిన ఉన్మాదులకు కొమ్ము కాస్తూ ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంకిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ శరత్ రెడ్డిని, అతని అనుచరులను, అదే గ్రామంలోని బీజేపీ నాయకులు రాజన్నను మరియు అతని స్నేహితంగా ఉండే ఆర్ఎస్ఎస్ వారిని విచారిస్తే దోషులు బయటపడతారని సూచించారు. బుద్ధుణ్ణి, బౌద్ధ మత అమరావతిని వాడుకుంటూ సౌత్ ఆసియా దేశాల సహకారం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ ఘటనపై స్పందించి పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో చలో అమరావతి పేరుతో నిరసనకు పిలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర కార్యదర్శి మల్లరపు వాసు, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మదనపల్లి సమీపంలో అంగిశెట్టిపల్లి పంచాయతీ వేంపల్లి గ్రామంలో ఒక బుద్ధుని కొండలో ఒక విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకొని బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బుద్ధ అంబేద్కర్ సమాజ వ్యవస్థాపక ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల నుంచి బౌద్ధ భిక్షులతో అయితేనేమి, అంబేద్కర్ వాదులతో అయితేనేమి ఘనంగా వేడుకలు జరిపేవారు. ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంలో 3 సార్లు బుద్ధుని విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే నిన్నటి దినమనగా కొంతమంది దండగలు బుద్ధుని విగ్రహాన్ని తల నరికి ఒక తాలా సినిమాలలాగా కాళ్ళ కింద పెట్టడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఉన్మాదులను పోలీసులు గుర్తించకుండా నిర్లక్ష్య భావంతో ఒక విఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఒక కేసు అనుమానకంగా కేసు నమోదు చేయడం చాలా బాధాకరమైన విషయం. అయ్యా సిఐ, మదనపల్లి రూరల్ సిఐ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, అయ్యా మీరు ఒక 10 సంవత్సరాల క్రితం దాదాపు 2 కోట్లు వెచ్చించి 3 కిలోమీటర్ల రోడ్డు వేసి పైన కరెంటు లాగి బోర్లు వేసి ఎంతో డెవలప్ చేసినటువంటి బుద్ధ అంబేద్కర్ సమాజ్ వాళ్ళ సభ్యుల ఫిర్యాదును మీరు స్వీకరించకుండా ఒక విఆర్ఓకు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఎట్లా కేసు కడతారని చెప్పేసి ఇతను ప్రశ్నిస్తున్నాను. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కనుక మీరు ఇలాగే మీ తీరు అవలంబిస్తే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు అమరావతి క్యాపిటల్గా బౌద్ధాన్ని మేము విస్తరింప చేస్తాము, బుద్ధిజాన్ని మేము వ్యాప్తి చెందుతామంటున్నారు. ఈరోజు నీ సొంత జిల్లాలో, ఉమ్మడి సొంత జిల్లాలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దానిపైన మీరు స్పందించలేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు ప్రపంచ దేశాలను నలుమూలలు వేసి బౌద్ధం మేము వ్యాప్తి చేస్తాము, అమరావతి క్యాపిటల్ పెట్టామని చెప్తున్నారు. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ నీ సొంత జిల్లాలో ఈరోజు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పోలీసు వారికి తక్షణమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దండగలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. లేని పక్షంలో మేము చలో అమరావతి పిలిపించేదానికనే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని కొంతమంది ఉన్మాదులు దాడి చేసి ఆ యొక్క విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. ఈరోజు అక్కడున్న రూరల్ సిఐ గారు దాని మీద ఏమీ కానీ స్పందించకుండా అక్కడ ఎవరైతే ఆ విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన కేసులు పెట్టకుండా, దర్యాప్తు చేయకుండా నిమ్మక నీరెత్తునలాగా వ్యవహరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగా వ్యవహరిస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు సీఎం సొంత జిల్లాల్లో ఇంత జరుగుతున్నా కూడా కేవలం కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు సీఎం నారా చంద్రబాబు గారు అట్టే వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం నేను ఎక్కడా కానీ సాధ్యతతో పాలన చేస్తానని చెప్పి ఈరోజు ఆ పవన్ స్వాములు ఎక్కడ పోయినారో కూడా గుర్తు కనపడటం లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేసి ఈరోజు అన్ని శాఖలు పట్టించుకున్నాడు కానీ సొంత జిల్లాలో బుద్ధ విగ్రహాన్ని పగలగొడితే ఏమాత్రం కూడా ఆయన స్పందించిపోవడం చాలా బాధాకరం. మేమంతా కూడా అంబేద్కర్ వారసులము. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు దానికి ఏదైతే విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి రిమాండ్కి పంపించాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు అమరావతిని ముట్టడిస్తాం, అధికారులంతా కూడా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్. నగిరి కనమెట్టలో గల శ్రీ దక్షిణ కాళీ అమ్మన్ ఆలయం నందు అత్యంత వైభవంగా వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. తిరుపతి చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న
కనుమమెట్ట నందు వెలసిన శ్రీ దక్షిణ కాళీ అమ్మన్ వారాహి శక్తిపీఠం నందు 9 రోజులు నవరాత్రులలో భాగంగా ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ వారాహి అమ్మవారికి ఉదయం ప్రత్యేక హోమంతో ప్రారంభమై ప్రతిష్ఠించిన కలశంలో గల తీర్థంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి విచ్చేసిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క సుమంగలికు అమ్మవారి పసుపు కుంకుమ చీర ఆలయ నిర్వాహకులు మోహనమ్మ వారిచే ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలకు కూడా ప్రత్యేక పాదాభిషేకం చేసి వారికి కూడా వస్త్రదానం చేయడం జరిగింది. ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శ్రీ వారాహి నవరాత్రులు చివరి రోజుల్లో భాగంగా సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నారు. జూన్ 29న తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తిరుపతి చిత్తూరు 2025 విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు 2025 29న రాహుల్ కన్వెన్షన్లో జరిపామండి. సో ఈవెంట్కి గాను ముఖ్య అతిథులుగా హర్షిత గారు, రైల్వే డిఎస్పీ, అండ్ పరిమళ మేడం, రిటైర్డ్ సూపరింటెండెంట్, అండ్ జ్యూరీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్తో కలిపి మాకు ఎవరైతే ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసిన మోడల్స్ అందరూ కూడా డిఫరెంట్ రీజన్స్ నుంచి అందరూ రావడం జరిగింది. దాదాపు 80 మంది పార్టిసిపేట్స్ ఆడిషన్స్లో పాల్గొంటే అందులో 40 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ ఫినాలేలో వాళ్ళందరి ప్రదర్శన కనబరిచిన తర్వాత వాళ్ళందరినీ ఒకరొకరికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మిస్ కేటగిరీ కింద, మిస్సెస్ కేటగిరీ కింద మిస్ దివా అండ్ మిస్సెస్ సంబంధించిన కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్తో పాటు ఆపర్చునిటీస్ కూడా కల్పించడం జరుగుతోంది. సో ఆల్రెడీ 3 మూవీలో అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. టైటిల్ ఆల్బమ్ సాంగ్స్ అండ్ కూడా కొన్ని అవకాశాలు ఇవ్వబోతున్నాం. కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ల కింద కూడా మేము ఇవ్వదలుచుకుంటున్నాము. సో ఇదే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలాంటి మంచి పెద్ద ఈవెంట్స్తో కూడా మేము అందరికీ ముందుకు రావాలనుకుంటున్నాం. సో మాకు సపోర్ట్ చేసిన ఆర్గనైజర్స్ టీమ్ అండ్ మోడల్స్, వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ద విన్నర్స్. అండ్ మిస్ కేటగిరీ కింద విన్ అయినటువంటి బి లావణ్య అండ్ సురేఖ, తులసి, మాధవి, వాసుగి కేటగిరీ. అండ్ మిస్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి రేష్మా రాయల్, సిమ్రాన్ మణి, లక్ష్మి, సౌందర్య, జెసికా రాయ్. అండ్ మిస్ దివాలో సెలెక్ట్ అయినటువంటి ఉషశ్రీ అండ్ మిస్ గ్రేస్ఫుల్ సంబంధించిన మైథిలి రెడ్డి. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఎవరైతే మా ఈవెంట్కి స్పాన్సర్ చేశారో జనమిత్ర ఇన్ఫ్రా డెవలపర్స్, బాక్స్ ఆఫీస్, అండ్ కో స్పాన్సర్స్ బై మెడిగో హాస్పిటల్స్ అండ్ డాక్టర్ సజ్జా, శ్రీనివాస సిమెంట్ బ్రిక్స్, ఆరాధన మేకోవర్స్, శ్రీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసేందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అండ్ మై ఆర్గనైజర్స్ వెంకీ అండ్ లేఖ, ఆర్జే హేమంత్ సోలా అండ్ మహేష్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు తిరుపతిలో మేము 100 yearsగా ఉన్నామండి. 4 ఫాదర్స్ అంతా ఇక్కడ తిరుపతికి సంబంధించిన వాళ్ళే. తిరుపతిలో ఇంత భారీ ఎత్తున ఎప్పుడు ఇటువంటివి జరగలేదు. నేను అనుకునేదాన్ని హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళాలి ఇలాంటి ఈవెంట్స్ చూడాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్నా అని. కానీ తిరుపతిలో ఇంత పెద్ద వేదికతో ఇంత చక్కగా నిర్వర్తించిన లేఖా పింక్పేటల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తిరుచానూరులో గల కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం అంటే ఆడవారికి ప్రత్యేకం. అటువంటి మాసంలో ఆర్యవయస్సుల కులదేవత అయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తిరుచానూరులో గల శ్రీ పద్మావతి ఆర్యవైశ మహిళా మండలి మరియు మహిళా కిరణాలు ఎంతో భక్తి శ్రద్ధలతో కూరగాయలతో శాకంబరి అలంకారం చేసి అమ్మవారిని కొలిచారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి ఆర్యవైశ ఎన్ఏఎస్ కార్యవర్గం మహిళలు ఇందిరా, శైలజ, సూర్యకుమారి, స్వర్ణలత, రమ్య, ప్రతిమ, అపర్ణ, పావని, కళ, కావ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలవంతపు పాఠశాల విలీన ప్రక్రియను ఆపండి. ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించిన పాఠశాలను కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఏడబ్ల్యూయు, ఏఐటిడబ్ల్యూఏ, సిఐటియు విద్యా వికాస కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి. తీవ్ర ఆందోళన ఉన్న పాఠశాలను కొనసాగిస్తామని కలెక్టర్ హామీ. తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి మరోసారి చెత్త వేయకుండా జరిమానాలు విధించాలి.
అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫోరంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెను తిరుపతిలో జయప్రదం చేయండి. కార్మిక సంఘాలకు ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కేవై రాజా పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.